వెల్కమ్ టు వినో స్టార్ సర్కిల్. మనకు 19th రోజు జరిగినటువంటివి, తర్వాత ఈరోజు జరిగినటువంటి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూసుకుందాము. 19 అక్షరాలు కలిగినటువంటి ఛందస్సు ఏది అంటే అది శార్దూలము. తర్వాత సూర్యుడు స్నేహితుడు నానార్థాలు కలిగిన పదం ఏదని చెప్పేసి రెండవ క్వశ్చను. తర్వాత సుభాషిత రత్నావళి రచయిత ఎవరంటే ఏం లక్ష్మణ కవి. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథ ఎవరు. సవర్ణ దీర్ఘ సంధి మీద ఒక క్వశ్చన్ అడగను. తర్వాత సంభావన పూర్వపద సమాసం ఏదని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లాటాను ప్రాసార అలంకారం గురించి ఒక క్వశ్చను. కంచర్ల గోపన్న పద్యము ఒకటి. తర్వాత వనమాలయ వరదలాచార్యులు రచన మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. పోతన్నకు సంబంధించిన ఒక ప్రశ్న. నా జైలు జ్ఞాపకాలు రచయిత ఎవరని చెప్పేసి ఒకటి. శోభపత్రికను ఎవరు రచించారు అని చెప్పేసి ఒకటి. చేకాను ప్రాస అలంకారము నెమరు వేసే జంతువు. కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ పరమాణులు ఎన్ని, దాని మీద ఒక క్వశ్చను. తర్వాత జాతీయం మీద ఒక క్వశ్చను. గెస్టాల్ట్ వాదము. తర్వాత వచ్చేసి పెరుగుదల వికాసం అభ్యాసన బదలాయింపు సంబంధించినటువంటి ఒక క్వశ్చను. తర్వాత ఈరోజు 24వ తరగతి నిన్నటి 24వ తరగతి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసి బస్సు ఏ పదము, ద్వితీయ పదమా, సరళ పదమా, సంయుక్త పదమా, ద్విత్వ పదమా అనేది చెప్పేసి సంశ్లేషణ పదం చేసుకోవడం. ద్విత్వ పదము దీనికి వచ్చినటువంటి ఆన్సరు. యాసంగి పంట కోత సమయం ఎప్పుడని చెప్పేసి అన్నాడంటే మనకు క్వశ్చన్లు పంటలకు సంబంధించిన పాఠంలో క్వశ్చన్ ఒకటి ఉంది. సిగకి ప్రకృతి సెగ. తర్వాత కలత్రం అర్థం ఒకటి అడిగాడు. కుమార శతకం ఎవరు, పక్కి వెంకటరావు ఒకటి. దానికి కర్త ఎవరంటే మహాంధ్రోదయం ఎవరు రచన అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అడిగినాడు. షబాస్ ఏ రకమైన పదం అంటే అవ్యం ఉంది. ఇంకా పాల్కూరి సోమన్ రచన శతకం ఏదని చెప్పేసి అది పాల్కూరికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏమన్నైతే ఉన్నావో వాటిలో ఆ క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. కాలం నానార్థం కానిది అడిగిండు. సింగడి అర్థం వచ్చేసి హరివిల్లు లేదా ఇంద్రధనుసు. ఫస్ట్ క్లాసు తర్వాత నుంచి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నటువంటి జాబిల్లి, ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల పేరు తెలుగులోకి వచ్చేసి జాబిల్లి అని ఉంటుంది. తర్వాత లాస్ట్లో సింగడి అని ఉంటుంది. తర్వాత 6, 7, 8 అంటే సింగడి, అది ఇంద్రధనుసు 9, 10 క్లాసులకు సంబంధించి. తర్వాత 6, 7, 8 సంబంధించిన క్వశ్చన్లు మనకు ఏమి అని చేసి మన తెలుగు పుస్తకాలు ఉంటుంది, దాన్ని కామెంట్ చేయండి. తర్వాత అరమితో సంబంధం ఉన్న పండుగ ఏదంటే మనకు 9 రోజులు జరిపించుకునేటువంటి బతుకమ్మ పండుగ. తర్వాత అరమి అనేది 6వ రోజు పండుగ అనేటువంటి దానికి కూడా సరే మరొక పేరే అరమి. జమీందార్ వదనం రద్దయిన సంవత్సరం ఏదంటే ఇది 8వ తరగతిలో ఉన్నటువంటి సోషల్ పుస్తకం. ఒగ్గు దిక్కు పాత్రక అంటే పాత్ర యొక్క రచన ఏది అని చెప్పేసి ఒకటి. జమీందార్ విధానం రద్దు అయిన సంవత్సరం ఒకటి. తర్వాత 36 నిశ్శేషంగా భావించబడని సంఖ్య ఏది. వ్యాసం వ్యాసార్థాల నిష్పత్తితో అని చెప్పేసి ఒకటి 2:1. అది చిన్న ప్రధాన సంఖ్య, అది పెద్ద ప్రధాన సంఖ్య ఎదురుపడండి. 2,4,8 శ్రేణిలో 10వ తరగతి పదం జరస పదం అంటే ఏదని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. వ్యాసం వ్యాసార్థాల నిష్పత్తితో కూడినటువంటి క్వశ్చన్. అది చిన్న ప్రధాన సంఖ్య ఏది. 2, 4, 8 శ్రేణిలో 10వ పదం ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత 0.266 ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్రెడీ సౌష్ఠవ అక్షరాలు గల అక్షరం ఏంటంటే హెచ్. ఆప్షన్లు R1, B1, C1, H1 ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అది. 1/3 19/4 మధ్యలో వచ్చే పదం ఎంత అంటే 33/7. 2 వరుస బేస్ సంఖ్యల LCM కాసాగు, వాటి లబ్ధం అని చెప్పేసి ఒక క్వశ్చను. బహుముఖాలు కలిగినది పట్టకం. ప్రకటన వేల ₹900 రుజువు 15% అయిన రుజువు ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్. తర్వాత ఒక త్రిభుజం నిర్మించాలంటే 2 భుజాల మొత్తం ఎంత. 3వ భుజం కన్నా ఎక్కువన్నా తక్కువనా ఆన్సర్ అది. నేను 3వ భుజం కన్నా ఎక్కువ అని చెప్పేసి అంటున్నాను. 24x18x9 గణాన్ని పోసి కరిగించి మళ్ళీ 6x6x6 సమగణాలు ఎన్ని అవుతాయని చెప్పేసి ఒక క్వశ్చన్. ఇది గణానికి సంబంధించిన సూత్రం సంబంధించిన క్వశ్చన్. తర్వాత క్రోనాలజీ మీద ఒక క్వశ్చన్ అన్నాడు. రిజిస్ట్రేషన్ మీద ఒక క్వశ్చన్ ట్యాగ్ మీద ఒక క్వశ్చన్. ఇన్కరెక్ట్ స్పెల్లింగ్. తర్వాత మ్యాథ్స్లో ఇంకోటి 2.603 ప్లస్ 32.07 అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాను. క్వశ్చన్ ఒకటి అడగ జరిగింది. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఇన్స్పెక్ట్ స్పెల్లింగ్. 2.603 ప్లస్ 32.057 మైనస్ 1.406 ఆన్సర్ ఎంత ఒకటి. తర్వాత 4,000పై 12% వడ్డీ ఎంత అవుతుందని చెప్పేసి అడిగినాడు. వీటికి సంబంధించిన క్వశ్చన్లకు మీకు తెలిసినట్టయితే దాంట్లో క్వశ్చన్ కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నేను తెలియజేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.